హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుని టెంపో వ్యాన్ బుక్ చేసుకున్నాం. 4 ఫ్యామిలీస్ వెళ్ళాం. టోటల్ 12 మెంబర్స్ వెళ్ళాం. అర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి 7:30కి స్టార్ట్ అయ్యాం. అలా మొదలయ్యి మా ప్రయాణం. డే 1 ట్రిప్ టు తుల్జాపూర్ భవానీ మాత టెంపుల్. భవానీ మాత అంటే అందరికీ గుర్తొచ్చేది శివాజీ మహారాజ్. ఆయన కులదేవత భవానీ మాత. 51 శక్తిపీఠాలలో ఇది కూడా ఒకటి. ఈ టెంపుల్ మహారాష్ట్రలోని ధారాషివ్ డిస్ట్రిక్ట్లో ఉంది. మహారాష్ట్రలో ఉన్న 4 శక్తిపీఠాలలో ఈ టెంపుల్ కూడా ఒకటి. మహారాష్ట్రలోని 4 శక్తిపీఠాలను చూడొచ్చు ముందే ప్లాన్ చేసుకుంటే. మేము రోడ్ ట్రిప్ వెళ్ళాం హైదరాబాద్ టు తుల్జాపూర్. ఇలా వీకెండ్ వెళ్ళేసరికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1:30 అలా అయ్యింది. ఉగాది ఫెస్టివల్ కదా, ఇంకా లాంగ్ వీకెండ్ అయ్యేసరికి రష్ ఎక్కువ ఉంది. చిన్న పిల్లలతో వెళ్తే మాత్రం ఒక బ్యాక్ ప్యాక్ క్యారీ చేయాలి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. వాటర్ బాటిల్, ఫుడ్ క్యారీ చేయాలి, ఎందుకంటే దర్శనం ఎంత టైం పడుతుందో తెలియదు. 2 to 3 అవర్స్లో దర్శనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక టెంపుల్ హిస్టరీకి వచ్చేసరికి పూర్వం ఈ ప్రాంతంలో కర్దమ అనే మహర్షి ఉండేవారట. ఆయన మరణానంతరం ఆయన భార్య అనుభూతి తన పసిబిడ్డను రక్షించుకోవడానికి యమునాచల కొండపై భవానీదేవి కోసం తపస్సు చేసిందిట. ఆమె తపస్సును భంగం చేయడానికి కుకుర్, ఆయననే మధుకైటబ అని కూడా అంటారట, అనే రాక్షసుడు ప్రయత్నించాడట. అప్పుడు భవానీదేవి ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని సంహరించి అనుభూతిని కాపాడింది. భక్తురాలి కోరిక మేరకు భవానీమాత అక్కడే కొలువైంది. భక్తులను ఆదుకోవడానికి త్వరితగతిన అంటే వెంటనే వచ్చింది కాబట్టి ఆమెను తుల్జా భవానీ అని పిలుస్తారట. అలా ఆమెకి తుల్జా భవానీ అనే పేరు వచ్చిందని చెప్తారు. హిందూ ధర్మాన్ని రక్షించడానికి మరాఠా సామ్రాజ్య స్థాపకుడు అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన పోరాటంలో అమ్మవారు ఆయనకి భవానీ తల్వార్ అనే దివ్య ఖడ్గాన్ని ప్రసాదించారని చెప్తారు. ఇక్కడ చింతామణి స్టోన్ అట్రాక్టివ్గా అనిపించింది నాకు. బొటనవేలు ఆ రాయిపై పెట్టి ఏదైనా కోరిక అనుకుంటే అది రైట్ సైడ్ తిరిగితే కోరిక నెరవేరుతుందని, లెఫ్ట్ సైడ్కి తిరిగితే అనుకున్న పని కాదని అంటారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే దర్శనం అంటే ఈజీగా 3 అవర్స్ వెయిట్ చేయాలి. దట్టు ఇలా వీకెండ్ వెళ్తే ప్రిపేర్డ్గా వెళ్ళాలి, లేదా మార్నింగ్ టెంపుల్కి రీచ్ అయ్యేలా అయినా ప్లాన్ చేసుకోవాలి. వీడియో చూస్తూ టెంపుల్ గురించిన విశేషాలు తెలుసుకున్నారు కదా. నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తిరిగి మా డే 1 ట్రిప్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది వీడియోలో చూసేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.